హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను సండే రోజు డే రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. నా యొక్క ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగ్ లేవగానే అయితే ఫస్ట్ ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇల్లు క్లీన్ చేయడం అయిన తర్వాత అయితే బట్టలు అయితే వాష్ చేస్తున్నానండి. ఇడ్లీ అయితే ఉడికాయండి. ఇడ్లీ ఉడికిన తర్వాత పక్కకు తీసుకుని చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇప్పుడైతే కొన్ని వేరుశనగుళ్ళు వేస్తున్నానండి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వేస్తాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటానండి. ఈ వేరుశనగుళ్ళు వేగేలోపు అయితే టీ అయితే పెట్టుకుంటున్నానండి. ఒకవైపు చట్నీకి వేయించిన తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే మా వారి కోసం దోశ అయితే వేస్తానండి. నేను ఇడ్లీ బ్యాటర్ తోటే దోశ వేస్తానండి. అంటే కొంచెం మందంగా వస్తుంది దోశ అనేది. చట్నీ కోసం పల్లీలు అండ్ పచ్చిమిర్చి వేయించుకున్నాను కదండి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి, కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. నేను ఇక్కడ దోశ వేస్తున్నాను కదండి, అదైతే సిమ్లో పెట్టుకునే కాల్చుకుంటానండి. సిమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే అది కొంచెం మందంగా ఉంటుంది కదా, సో లోపలంతా మంచిగా ఉడుకుతుంది. ఈ దోశకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. టిఫిన్ అయితే రెడీ అయిన తర్వాత మా వారికి మా పిల్లలకి అయితే పెట్టేశానండి. ఇక్కడ మా పాపకి తినిపిస్తున్నానండి. మా పాపకి తినిపించుకుంటూ నేనైతే తింటున్నానండి. టిఫిన్ చేసేసిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఆ క్లిప్ అయితే తీయలేదండి. ఇప్పుడైతే ఈరోజు నేను వెజిటేబుల్ పులావ్ అండ్ చికెన్ కర్రీ చేస్తానండి. నేను రెండు కూడా సైమిల్టేనియస్గా చేస్తున్నాను. వీటికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కూడా ముందుగానే కోసి పెట్టుకున్నానండి.
ఫస్ట్ అయితే స్పైసెస్ ఉంటాయి కదండి, పులావ్కి సంబంధించిన స్పైసెస్ అయితే వేయించుకుంటున్నానండి. అవి వేగిన తర్వాత స్పైసెస్ వేగిన తర్వాత అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నానండి పులావ్లో అండ్ కర్రీలో కూడా. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటానండి. రెండు కూడా తిప్పుకుంటా ఉండి ఇప్పుడు పలావ్లోకి అయితే నేను రైస్ అయితే కడుక్కుంటున్నానండి. నేను 2 గ్లాసుల పలావ్ రైస్కి 4 గ్లాసుల వాటర్ అయితే పోస్తానండి, ఎందుకంటే కుక్కర్లో వండుతున్నాను కదా. సో ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్యారెట్ అండ్ పొటాటో అయితే వేస్తానండి. అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా అయితే వేస్తున్నాను. వెజిటేబుల్స్ వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి కర్రీలోకి అండ్ పులావ్లోకి కూడా. కర్రీలోకి ఆనియన్స్ అనేవి వేగిన తర్వాత టమాటా అయితే వేసుకున్నానండి. వెజిటేబుల్స్, టమాటా అన్నీ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే బిర్యానీ మసాలా అయితే వేసానండి. అది కూడా కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా మంచిగా మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసుకుని కలుపుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను రైస్ వేసుకుంటానండి. ఆల్రెడీ నానబెట్టుకున్నాను కదండి 2 గ్లాసెస్ పలావ్ రైస్. సో దాన్ని వేస్తున్నానండి. నేను ఏంటంటే ముందు రైస్ వేస్తాను, తర్వాత వాటర్ పోస్తాను. ఎందుకంటే ఆ రైస్కి
ఆయిల్ అనేది పడుతుంది, నూనెలో ఫ్రై అవుతుంది రైస్ అనేది అని చెప్పి ఫస్ట్ ఫ్రై చేస్తానండి. రైస్ వేసి కొంచెం అలా తిప్పిన తర్వాత వాటర్ అయితే పోస్తానండి. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ పోస్తానండి. వాటర్ పోసుకుని మూత అయితే పెట్టి కుక్కర్ విజిల్ అయితే పెడతానండి. ఇలా అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్ రానిచ్చి కట్టేస్తానండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. వాటర్ పోసి కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి అయితే వేస్తున్నానండి. ఎందుకంటే రైస్ పొడి పొడిగా రావడం కోసం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి అలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత మూత అయితే పెట్టుకుంటున్నానండి. చెప్పాను కదండి, మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ రానిస్తాను. రానిచ్చిన తర్వాత ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసి ఆవిరి అలానే ఉంచుతానండి. విజిల్ అయితే తీసేయను. ఆవిరితో కొంచెం మగ్గాలి మొత్తం అంతా కూడా. సో ఇక్కడైతే చికెన్ వేసాను కదండి, అది వాటర్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం వేగేంత వరకు కలుపుతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి, అది కొంచెం పచ్చివాసన పోయి వేగిన తర్వాత కొంచెం పసుపు 2 టేబుల్ నెక్స్ట్ అయితే మసాలా వేసుకుంటున్నానండి. మసాలా వేసుకుని కొంచెంసేపు కలుపుతాను. మసాలా కూడా ముక్కగా పట్టిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటానండి. వాటర్ పోసి ఒకసారి కలిపి మూత అయితే పెట్టుకుంటాను. మూత పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాక అలా బాయిల్ అవుతున్నప్పుడు కొత్తిమీర అయితే వేస్తానండి. సో కొత్తిమీర వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి.
పలావ్ అయితే ఉడికిపోయిందండి. చూడండి విజిల్ అయితే వస్తుంది. ఒక విజిల్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసానండి. పలావ్ అయితే రెడీ అయిందండి. చూడండి పలావ్ అయితే పొడి పొడిలాడుతా చాలా బాగా వచ్చిందండి. చికెన్ కర్రీ కూడా టేస్ట్ చాలా బాగా కుదిరిందండి. ఇదండి సండే రోజు నా డే అనేది ఇలా గడిచింది. సో నా వీడియోస్ కనుక మీకు నిజంగా జెన్యూన్గా అనిపించి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.